భారతదేశంలోని గూగుల్ క్రోమ్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం హై రిస్క్ వార్నింగ్ జారీ చేసింది. భారత ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా హై అలర్ట్ ప్రకటించింది. విండోస్, లైనక్స్ లేదా మ్యాక్స్ లో గూగుల్ క్రోమ్ ఉపయోగిస్తూ ఉంటే వెంటనే బ్రౌజర్ను అప్డేట్ చేసుకోవాలని హెచ్చరించింది. లేకపోతే మీ డివైస్లు హ్యాక్ అయ్యేందుకు 90% అవకాశాలున్నాయని కేంద్రం స్పష్టం చేసింది. పాత క్రోమ్ బ్రౌజర్ లోపాలను అదునుగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మీ కంప్యూటర్ను రిమోట్ యాక్సెస్ చేసే ప్రమాదం ఉందని తెలిపింది. అంతేకాకుండా హ్యాకర్లు కంప్యూటర్ను డీనయల్ ఆఫ్ సర్వీస్ కండిషన్లోకి వెళ్లేలా చేసి డేటా చోరీ చేసే ప్రమాదం ఉందని వివరించింది. కాబట్టి సైబర్ అటాక్లు జరిగి మీ డేటా చోరీకి గురి కాకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. గూగుల్ క్రోమ్ వర్షన్స్ అప్డేట్ చేయకపోతే నష్టం తీవ్రంగా ఉంటుందని తెలిపింది. అయితే క్రోమ్ బ్రౌజర్స్ వర్షన్ 8లోని జావా స్క్రిప్ట్ ఇంజిన్లో డైనమిక్ వెబ్ కంటెంట్ను రన్ చేసినప్పుడు బగ్స్ రావచ్చు. కోడింగ్లో ఎర్రర్ వస్తే మీ కంప్యూటర్ హ్యాక్ చేయడం సైబర్ నేరగాళ్లకు ఈజీ అవుతుంది. ఒకసారి ఇలాంటి బగ్స్ మీ డెస్క్టాప్లో వస్తే డేటా కరప్ట్ అయ్యే అవకాశాలు పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హ్యాకర్స్ మీ సిస్టమ్ తమ ఆధీనంలోకి తెచ్చుకొని మాల్వేర్ ఇన్స్టాల్ చేస్తారు. కీలకమైన డేటా యాక్సెస్ చేసే అవకాశం సైబర్ నేరగాళ్లకు చిక్కితే బ్రౌజర్ మొత్తం క్రాష్ అయిపోతుందని తెలిపారు. అయితే భారత్లో చాలా మంది యూజర్లు ప్రతి విషయానికి గూగుల్ క్రోమ్ను డిఫాల్ట్గా బ్రౌజర్గా ఉపయోగిస్తారు. మీ సెర్చ్ హిస్టరీ మొత్తం ఇందులో సేవ్ అయి ఉంటుంది. మెయిల్స్, ఫొటోస్ అన్నింటికీ గూగుల్ ఫీచర్స్తోనే లింక్ చేస్తారు. పొరపాటున మీరు బ్రౌజర్ అప్డేట్ చేసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తే మీ వ్యక్తిగత డేటా మొత్తం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే అలర్ట్ అయ్యి మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అప్డేట్ చేసుకున్నారో లేదో చెక్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అప్డేట్ చేయడం చాలా సులభం. ముందుగా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఐకాన్ ఓపెన్ చేసి కుడివైపున ఉన్న సెట్టింగ్స్ పై క్లిక్ చేస్తే హెల్ప్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. తర్వాత అబౌట్ గూగుల్ క్రోమ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. అప్పుడు క్రోమ్ కొత్త అప్డేట్స్ కోసం సెర్చ్ చేసి ఆటోమేటిక్గా అప్డేట్ ఇన్స్టాల్ చేస్తుంది. అప్డేట్ పూర్తయ్యాక రీలాంచ్ ఆప్షన్ ని క్లిక్ చేస్తే అప్డేషన్ కూడా వెంటనే పూర్తవుతుంది. యూజర్లు బ్రౌజర్లో ఆటోమేటిక్ అప్డేట్ ఆప్షన్ ని ఎనేబుల్ చేసుకుంటే ఎలాంటి సమస్య రాదని నిపుణులు సూచిస్తున్నారు.